అందరికీ నమస్కారం. ఫైనల్గా బండి భగీరథ జైలు పాలయ్యాడు. మే 29 వరకు అతనికి రిమాండ్ విధించింది కోర్టు. అంటే 14 రోజుల పాటు రిమాండ్లోనే ఉంటారు. మరి 14 రోజుల తర్వాత అయినా బండి భగీరథకి బెయిల్ వచ్చే అవకాశం ఉందా అంటే కష్టం. పోక్సో యాక్ట్లో అంత ఈజీగా బెయిల్ రాదు. కాబట్టి కొన్ని నెలల పాటు బండి భగీరథకి జైలు జీవితం తప్పకపోవచ్చు. బండి భగీరథ నేను నిన్న మన ఛానల్లో 3 వీడియోలు చేశాను. నువ్వు లొంగిపోవటం మంచిది, అనవసరంగా పోలీసుల్ని రిస్క్ పెడుతున్నావు, అది నీకు నీ కుటుంబానికి కూడా చెడ్డ పేరు. నువ్వు ఈ గంట దాక్కోవచ్చు, ఇంకో గంటలోనైనా పోలీసులు నీ ఆచూకుని కనుక్కుంటారు, ఇవాళ కాకపోతే రేపటికి కనుక్కుంటారు. పోలీసులు అరెస్ట్ చేస్తే అది నీ తండ్రికి కూడా చెడ్డ పేరు. నువ్వు వీలైనంత తొందరగా లొంగిపోవటం మంచిది. అసలు బండి సంజయ్యే తన కొడుకుని తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్తే ఇంకా మంచిదని నేను చెప్పాను. మొత్తానికి నిన్న రాత్రిపూట అరెస్టు చేశామని పోలీసులు చెప్తున్నారు. లేదు మా న్యాయవాదులతో కలిసి నేనే పోలీసులకు అప్పచెప్పాను అని బండి సంజయ్ చెప్తున్నాడు. మొత్తాన్ని నిన్న అప్పా జంక్షన్ దగ్గర పోలీసులు బండి భగీరథను అదుపులో తీసుకున్నారు. మరి నిజానికి బండి సంజయ్ తన న్యాయవాదులతో కలిసి పోలీసులకు అప్పచెప్పే కాడికైతే కేసు నమోదైన బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అప్పచెప్తాడుగా. అప్పా జంక్షన్ దగ్గర పోలీసులు ఎందుకు అదుపులో తీసుకున్నారు అంటే బండి భగీరథ లొంగిపోలేదు, పోలీసులు అరెస్ట్ చేశారా? ఇక్కడ ఒక అనుమానం. ఇప్పుడు బండి సంజయ్ వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి అప్పచెప్పే కాడికైతే, న్యాయవాదుల ద్వారా అప్పచెప్పించే కాడికైతే ఎక్కడ అప్పచెప్పిస్తారు? కేసు నమోదైన చోటన అప్పచెప్పాలి, లేదంటే న్యాయమూర్తి ముందన లొంగిపోవాలి. ఈ రెండు జరగలేదు. అప్పా జంక్షన్ దగ్గర పోలీసులు అదుపులో తీసుకున్నారు. అప్పా జంక్షన్ దగ్గర అదుపులో తీసుకున్నారు అంటే లొంగిపోయినట్టు ఎట్ట అవుతుంది? ఒకవేళ లొంగిపోవటమే నిజమైతే, బండి సంజయ్యే అప్పచెప్పడం నిజమైతే ఈ పని ఎప్పుడు చేసి ఉండాలి? కేసు నమోదైన మొదటి రోజే చేసి ఉండాలి. ఇన్ని రోజుల తర్వాత ఎందుకు చేయాలి? ఇది పోక్సో యాక్ట్ అని తెలుసు కదా, బెయిల్ రాదు అనే విషయం తెలుసు కదా. పోక్సో యాక్ట్లో బెయిల్ వస్తుందా? బండి సంజయ్కి ఆ మాత్రం తెలవదా? పైగా మా న్యాయవాదులు బెయిల్ వస్తుందని చెప్పారు, కేసు కొట్టేస్తారని చెప్పారు. అందుకని నేను అంటే ఇన్నాళ్ళు బండి సంజయ్కి తెలిసే బండి భగీరథ బయట ఉన్నాడా? ఒకవైపు పోలీసులు నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నారు. పోలీసు విచారణకి సహకరించకుండా న్యాయవాదులు చెప్పారట, బండి సంజయ్ ఆపాడట. ఏంటిది? తప్పు కదా ఇది. అయినా న్యాయవాదులు అలా చెప్తారా? ఏ లేదండి కేసు కొట్టేస్తారు రండి, బెయిల్ వస్తుంది రండి, పోలీసు విచారణకు వెళ్ళకండి అని చెప్తారా ఈ న్యాయవాదులన్నా? ఆ చెప్పే వాళ్ళు న్యాయవాదులు అవుతారా? ఆ చెప్పే న్యాయవాదుల పేరు కూడా బయట ఇస్తే పోయింది కదా. వాళ్ళకు ఉన్నటువంటి బార్ అసోసియేషన్ మెంబర్షిప్ను క్యాన్సిల్ చేస్తే కరెక్టేమో. పోలీసులు విచారణకు రమ్మని నోటీసులు ఇస్తూ ఉంటే విచారణకు రాకుండా అజ్ఞాతంలో ఉండి మళ్ళీ అజ్ఞాతాన్ని కూడా సమర్థించుకోవడం అంటే ఇది తప్పు. చట్ట ప్రకారం ఇది తప్పు. చట్టానికి సహకరించాల్సిందే. చట్టం ముందు అందరూ సమానులే. నేను బండి సంజయ్ కూడా చెప్తున్నాడుగా, చట్టం ముందు అందరూ సమానులే అని. చెప్పడం కాదు, చేతల్లో కూడా ఉండాలి. చట్టం ముందు అందరూ సమానులే, చట్టానికి ఎవరూ అతీతులు కాదు. నేను నిన్న చెప్పాను, లొంగిపో లొంగిపో లొంగిపో. సరే, మొత్తానికి లొంగిపోయాడా, అరెస్ట్ అయ్యాడు. మొత్తానికి అయితే పోలీసులు అదుపులోకి వెళ్ళిపోయాడు. నిన్న 2.5 గంటలు బషీరాబాగ్ పోలీస్ స్టేషన్లో విచారించారు. తర్వాత వైద్య పరీక్షలు చేపించేసి కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. నిన్న అర్ధరాత్రి పూట అతన్ని జైలుకి తరలించారు. ప్రస్తుతానికి జైలు జీవితాన్ని గడుపుతున్నాడు. సో ఏదేమైనా పొలిటికల్గా చూసినప్పుడు బండి సంజయ్కి ఇది ఇబ్బందికరమైన పరిణామం, కుటుంబ పరంగా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామం. వ్యక్తిగత జీవితంలో ఇది ఒక మాయ అని మచ్చ బండి సంజయ్కి.